కాదన్న ఇప్పుడు ఆమె నేను మాట్లాడేది మీరు మాట్లాడేదంతా విన్నా. నేను మాట్లాడేది వింటారా? నేను సస్తాను మెసేజ్ ఎవరికి పెడుతుంది, ఎవరిని బెదిరిస్తుంది, ఫోన్ చేసి అడగండి మరి. ఏమనుకుంటున్నారు చెప్పినా ఈయన చెప్పినా నేను మీ ఇష్యూలోకి రాను. నేను ఎంత చెప్పాలని చెప్పినా మీరు వింటలేరు. మీకు ఒక మాట, వీళ్ళిద్దరు ఎట్లా పరిచయం మీకు? ఎవరు? మా ఆయన ఎట్లా పరిచయం అడగండి. నేను మాట్లాడుతున్నా కదా, సార్ని అడిగితే కరెక్ట్ చెప్తాడు. నేను చెప్పేది వింటా అంటే నేను మాట్లాడతా. మీరు మధ్యలో వస్తే నేను మాట్లాడలేను. చెప్పండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఏదైతే మీరు ఇంత ఇష్యూ అనుకుంటున్నారు కదా, ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు తెలుసు. మీ ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె మాట్లాడినప్పుడు ఆమెతో కూడా మీరు వీడియో కాల్ మాట్లాడినారు. మీ పాప కూడా వాళ్ళ ఇంటికి వచ్చిపోయింది. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఒక్క రోజులో జరిగింది కాదు ఇదంతా. ఎన్నో సంవత్సరాలు నడుచుకుంటూ వస్తారు. మీరు ఒట్టేసుకున్నా కూడా ఆయన వచ్చిండన్నా పోయిండన్నాడు, అవన్నీ ఆయన కూడా తెలుసు. ఆయన క్లియర్గా అడగండి. ఎందుకు పోయినావు? నువ్వు పోయినావా? ఆ అమ్మాయి వచ్చి నీ ఎంబడి పడిందా? నువ్వు పోయి అమ్మాయి ఎంబడి పడ్డావా? నువ్వు ఎన్ని రోజులు ఎంబడి అమ్మాయితో మాట్లాడి పెళ్లి చేసుకున్నావు? ఎవరి పెళ్లి చేసుకున్నావు? ఒకసారి మీ భర్తను అడగండి. రెండోది, ఒక మాట వినండి. అదే అంటున్నా నేను మాట్లాడేది మీరు మాట్లాడేది విన్నా. నేను మాట్లాడేది కూడా మీరు వినాలి. విన్నప్పుడే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీ పిల్లలు కూడా, మీ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి పోయింది వచ్చింది. మీకు కెరీర్ స్టార్ట్ మీకు అర్థమైంది. మీరే మాట్లాడతారే నాకు అవసరం లేదు టాపిక్. మీరు బిడ్డను పంపారు, మీరు ఇది చేశారంటే అప్పుడు అప్పంచలు మీకు అయితే విషయం తెలుసు కదా. మరి అప్పుడు మీ భర్తపై ఆమె కొట్టి రావచ్చా? సార్ పెళ్లి చేసుకున్నాడు, సెకండ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కొట్టినాకనే కదా ఇష్యూ స్టార్ట్ అయింది. దేనికి కొట్టింది, ఎందుకు కొట్టింది అనేది ఆమె అడగండి. మీ భర్తను అడగండి. దీని మూల కారణం మీ భర్తను అడగండి ఫస్ట్. ఎందుకు పోయినావు, ఏంది కథ, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎవరిని అడిగి చేసుకున్నావు, అసలు ఇది ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చేసిన కథ ఎక్కడి దాకా వచ్చింది అని మీ భర్తను నిలదీయండి. మామూలుగా కాదు. నేను ఇద్దరు ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆయన చంపేస్తా అమ్మాయిని, నా ఇంట్లో చెప్తుందా, అది నా ఇంట్లో మిస్సెస్ ఆడియో కాల్ పెడతాను, దాన్ని చంపేస్తా, చర్చలు కూర్చుంటా, ఈడ కూర్చుంటా, ఆడ కూర్చుంటా, నాకు ఎంపిక పోతుంది అని మాట్లాడినప్పుడు అంత ఆవేశం అవుతుంది సార్. ఎక్కువ దాకా ఆవేశపడి మనం ఏం చేసినా మీ లైఫ్లోకి ఇబ్బంది వద్దని చెప్పేసి అన్న. ఆమె కూడా నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి పట్టిపోయిండు, నాకు ఎప్పుడైనా ఇదే జీవితమా, దొంగబతు బతుకున్నా, నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నాకు అన్ని అష్యూరెన్స్ ఇచ్చిండు. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు నా పరిస్థితి ఏందని కూడా, నీకు 80 లక్షలు ఇల్లు కట్టుకుంటానా, దాని నుంచి ఎంత కొంత తీసి నీకు ఏదైనా ఏర్పాటు చేస్తాను, అప్పుడు అష్యూరెన్స్ అప్పుడు మోసం చేసిండు, ఇప్పుడు మోసం చేసిండు. ఇప్పుడు ఏమంటే అక్కడికి హైదరాబాద్ వినండి, ఇలాగ మాట్లాడండి. హైదరాబాద్ లో ఉన్నాడు, నా లైఫ్ ఏంది, నాకు అదే. ఆగండి మీరు ఇస్తాను అనలేదు. ఆయనే వేరే కాడికి ఇప్పిస్తా, ఈ ఖర్చుల ఖర్చు చెప్పేసి ఆమెకు అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నాతో కూడా అన్నాడు ఆయన. నేను కూడా అప్పుడు విన్నా. కానీ ఇవన్నీ కాదు సార్. మీకు ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకొని, ఆమె ఆవేశంగా ఉండి, నువ్వు ఆవేశంగా ఉండు. ఈ ఆవేశంలో ఎవరు ఏమైనా కూడా అందరికి ఇబ్బంది. ఇలాంటి ఇష్యూ పెట్టుకోవద్దని మధ్య నేను ఒక మంచి మాట చెప్పింది తప్ప వీళ్ళ మధ్యలో ఉండి మొదటి నుంచి వీళ్ళిద్దరు పెళ్లి చేసినోని కాదు, వీళ్ళు కలిసి చెప్పినోని కాదు. ఎప్పుడు కూడా వచ్చినా కూడా ఇలాంటి వ్యవహారం మీకు మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ సంబంధం వద్దు, మీకు ఎట్లా అటు ఉండాలని 100 సార్లు చెప్పాను మీ సార్కు. ఆమెకు వినకపోతే ఎవరు తప్పు? మీ సార్కు 100 సార్లు చెప్పిన, కూర్చున్నప్పుడు, మాట్లాడినప్పుడు, ఫోన్ చేసినప్పుడు. మీ సార్ని అడగండి, నేను ఏం మాట్లాడినా, ఏం చెప్పినా అనేది తెలుస్తుంది. నన్ను తప్పు పట్టినట్టు కాదని మీరు నన్ను తప్పు పట్టినట్టు మీరెవరు అంటే నేనేం చేయాలి? నేను మీ బాధ అర్థం చేసుకొని 100 సార్లు మీ భర్త చెప్పాను. నేను మీ బాధ అర్థం చేసుకొని 100 సార్లు మీ భర్త చెప్పిన, మీ మిస్సెస్ మంచి జాబ్ చేసుకుంటుంది, సెట్ అవుతుంది, మీ వ్యవహారం ఇట్లుంటే ఆమె ఎంతో మంది గురించి వీడియోలు మాట్లాడుతుంది, రేపు పొద్దున ఆమె ముద్దయ్య నిలబడాల్సి వస్తుంది. 10 మంది ఆమె నువ్వు చేసిన తప్పుకు ఆమెను కూడా అంటారు. ఇలాంటి వద్దు సార్, జాగ్రత్తగా ఉండండి, వదిలేసుకోండి ఈ విషయాన్ని 100 సార్లు చెప్పాను నేను. మీ భర్త అయినా అడగండి. ఇప్పుడు నీ లైన్లో ఉంటే కలిపి మాట్లాడండి మీ భర్తకు. ఈ రోజున మీరు ఎన్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీ తరఫున మీదికి ఎన్ని క్వశ్చన్లు మీకు అర్థమవుతలేదు. నా దిక్కున ఎందుకు క్వశ్చన్స్ ఉంటాయన్న? నాకు తెలిసి నువ్వు రంగముఖం దగ్గర బాగుంది నేను చెప్తానా? మరి పోయేటప్పుడు భర్తకు ఉండద్దమ్మా. నేను పోతున్నా, నా భార్య ఈ విధంగా ఉన్నది, నా భార్య ఈ విధంగా ఉన్నది, ఇట్లా పోతే నా జీవితం బయటకు వస్తే నా భార్య లైఫ్ ఏంది, నా పిల్లల లైఫ్ ఏంది, ఆమె లైఫ్ ఏంది, నేను బజారు పడతాను. మీ భర్తకు ఉండదా? ఎన్నిసార్లు చెప్తారా మీ భర్తకు? ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు మాట్లాడాలి? ఇప్పటికి 3 సార్లు కొట్టిన అమ్మాయిని నేను ఏ రోజు అడగలే. మొన్న ఫోన్ చేసి నేను ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఆమె సముదాయించడానికి ఫోన్ మాట్లాడితే ఈయన ఫోన్ చేసి నాకు మాట్లాడిండు.
ఇట్లా మెసేజ్ పెట్టి అట్లా మెసేజ్ పెట్టి నువ్వు మాట్లాడు రాజేంద్ర మాట్లాడి కొంచెం ఆమె కూల్ చేయి మాట్లాడు తర్వాత ఉంటే విషయం మాట్లాడతావు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంతమంది కాల్ కూడా మాట్లాడాడు. నేను తర్వాత మాట్లాడుతున్నా కదా ఎందుకు ఆవేశపడుతుంది అట్లా ఏం చేసుకోక ఇప్పటికీ ఇంత ముందుకు నువ్వు మీ కాల్ ముందు కూడా మాట్లాడాడు. ఎవరిది తప్ప అండి? ఇంత మభ్య పెట్టుకుంటూ వచ్చే వ్యక్తి ఆయన వీటన్నిటికి మూలమయ్యి ఈ రోజున అందరినీ అంటే ఎట్లా? ఇప్పుడు ఆమె దస్తా అని మెసేజ్ పెడుతుంది. ఆమె దస్తా ఎవడి పోయి కూర్చోవాలి బయట? అందుకని కాల్ రికార్డ్ తీసుకుంటే కూర్చుని ఇన్ని రోజులు ఈ కాల్ రికార్డ్ తీసుకొచ్చి నేను ఏమైనా ఇష్యూ అయితే నేను కూడా మధ్యలో పెడతా. నాకేం సంబంధం అండి? నేను మంచి మాట చెప్తున్నా. ఎవడు ఇంటలేడు, ఎవరి కర్మకి ఎవడు బాధ్యుడు, ఎవరి తీటకి ఎవడు బాధ్యుడు? అమ్మ వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఆమె నాకు ఆమె ద్వారా మీ హస్బెండ్ పరిచయం. నేను ఆమె ఫ్రెండ్ను మొదటి నుంచి ఆమెకు ఇష్యూ అయినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా రిలేషన్ ద్వారా పరిచయం అయింది. ఆమెకు ఆ ఇష్యూస్ అని క్లియర్ చేసి ఆమె లైఫ్ అని బతుకమని చెప్పేసి వాళ్ళ పిల్లలు కొంచెం వాళ్ళ అమ్మ ఎందుకంటే వాళ్ళ పిల్లలు నీ దగ్గర ఉంటే మంచిదమ్మా అని బుద్ధి మాట చెప్పి వాళ్ళ పిల్లలు ఆమె దగ్గరికి వచ్చి ఆమె లైఫ్ బతుకుతా అంటే ఈయన మధ్యన 1 year ఈ నెంబర్ తీసుకొని అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీకి ఈయన పరిచయం అట. ఏమి నెంబర్ తీసుకొని 1 year ఆమెతో మాట్లాడి నాకు చెప్పకుండా నాకు తెలియకుండా 1 year వాళ్ళు మాట్లాడుకున్నాక పెళ్ళి అయినాక నాకు ఫోటో పెట్టాడు. నేను ఆ ఫోటో చూసి ఫోన్ చేసి వెంటనే తిట్టినాను. ఏంది 2 గంటల క్లాస్ పీకినా. నేను లైఫ్ వెళ్ళిపోతాను అనుకున్నా. ఎన్ని రోజులు ఎట్లా లైఫ్ ఉండే మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకున్నావు. రేపు పొద్దున ఈ లైఫ్ కూడా నీకు శాశ్వతం కాదు. మళ్ళీ ఆయన కూడా అవసరాన్ని బట్టి ఉండి రేపు పొద్దున పోతే బజార్ మీద పడాల్సి వస్తాను కూడా అప్పుడే చెప్పిన ఆయన అడుగు మీ ఆ అమ్మాయిని అడుగుకోని చెప్పినట్టు నీ మాట మొదటి నుంచి చెప్పుకుంటా సార్. నాకు తెలియకుండా పెళ్ళైంది. పెళ్లి కూడా నాకు చెప్తే అసలే రానివ్వకపోతుంది తెలుసా? పెళ్లి చేసుకున్నారు నిజమేనా? రైలోని గొల్లే పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కూడా నా దగ్గర పెళ్లి ఎట్లా చేసుకుంటారండి? అది మీ భర్తను అడిగాను ఎందుకు చేసుకున్నారు ఉండకూడదని ఆయన అడగండి. ఫస్ట్ తప్పు ఆయన దగ్గర పెట్టుకొని మందుల రుచితే ఏమవుతుందండి? ఫస్ట్ ఆయన అడగండి. ఇప్పుడు నేను ఆయన సపోర్ట్ చేస్తలేను. ఆయన అడగండి. మీరు ఆయన అడగండి. ఆమె మొత్తుకున్నది వాడిని పెళ్ళైన 1 year తర్వాత కూడా అన్నది ఆమె నాకు వద్దు, నీ లైఫ్ నువ్వు కరెక్ట్గా ఉంటలేవు, నువ్వు షార్ట్ మార్కెట్కి పోతే నేను దొంగను లంగను కాదు, నువ్వు ఫస్ట్ నన్ను కరెక్ట్గా చూసుకుంటున్నట్టు నువ్వు లేక నీకు ఇబ్బంది అయితే ఇప్పుడే వెళ్ళిపో. 1 year కానీ కరెక్ట్ పెళ్ళైన 1 year దాకా నమ్మలే. 1 year కూడా అన్నది నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఈ ఇబ్బంది ఈ లైఫ్ నాకు వద్దు, నువ్వు చక్కగా నీ లైఫ్ నువ్వు చూసుకుని నా లైఫ్ చూసుకున్నా. అప్పుడే అంటే ఈయన అదేం లేదు నేను చూసుకుంటా, నేను చెప్పుకుంటా, నేను అన్న చూసుకుంటా అని చెప్పుకుంటూ వచ్చి నేను మభ్య పెట్టుకుంటూ వచ్చిన ప్రతి విషయాన్ని అది ఫస్ట్ మీరు అర్థం చేసుకుని ఆయన అడగండి. ఈ మాట అమ్మాయి అన్నది లేదా అడగండి. ఆయన ఇప్పుడు ఆ అమ్మాయిని అన్నాడు కాదు అక్కడ మగవాడు ఎంత మోసం చేస్తే అమ్మాయి ఎంత ఆశీర్వదిస్తే అమ్మాయిని అమ్ముతామని మీకు తెలుసు. ఆయన ఎన్నిసార్లు ఆశీర్వదించిండు, ఎన్నిసార్లు అమ్మాయి వద్దన్నా కూడా ఏం మాట్లాడినాను మీ భర్తను అడిగాను. ఫస్ట్ అర్థమైందా? ఫస్ట్ ఆయన ఒక్కనే అన్నాడు కాదు, 2 దిక్కులు తప్పు ఉంటుంది. బయట బజార్ లో ఉన్నట్టు మాట్లాడండి మేడం, నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు అభ్యంతరం లేదు. ఆమె మీద తప్పేస్తున్నారు, ఆమె మీద తప్పేస్తున్నారు, 2 చేతులు కలిస్తేనే చెప్పట్లేదు. ఇదే తప్పు చెప్తున్నా. ఆయన ఎంత చెప్పిండో చెప్పేది అదే చెప్తున్నా. ఆయన ఎంత చెప్పిండో ఇవి అంత నమ్మడం కూడా తప్పు. నేను మొదటి నుంచి అదే మాట మొదటి నుంచి పెళ్ళైన రోజు నుంచి చెప్పుకుంటాను. మీరు తప్పు, ఇది వ్యవహారం తప్పు అని 100 సార్లు చెప్పుకుంటా. ఆమె ఎన్నిసార్లు నేను వస్తాను, నేను వస్తాను, నన్ను ఏం చేయడం నాకు ఇప్పటికి ఈసారి కొట్టినప్పుడు 3వ సారి కొట్టింది ఆయన. ఆమె కొట్టాల్సిన అవసరం నాకు కొట్టకపోతే ఈ ఇష్యూ ఈరోజు బయట బజార్ మీదకి వచ్చినా ఆమె ఒకవేళ ఇష్యూ అడిగిందో గొడవ పెట్టిందో మాట్లాడి తిట్టిందో నువ్వు ఓపిక మాట్లాడుకొని న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.